కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. గత 100 సంవత్సరాలుగా ఈ పండుగ మా కుటుంబం ఆదరించడం ఎన్నో జన్మల ఫలం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామంలో అడవిరాజుల బాబు గారి పండుగను తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను సంక్రాంతి కన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని, దేశ విదేశాల నుండి ఆడపిల్లలను పుట్టింటికి రప్పించుకుని ఈ పండుగను ఆచరించడం మా గ్రామ సాంప్రదాయమని, 100 సంవత్సరాలుగా ఈ పండుగ వంశపారపర్యంగా నిర్వహిస్తున్నామని, ఇలా జరుపుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమని, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, హరికథ, బుర్రకథ, కాలక్షేపాలు, రంగురంగుల విద్యుత్ మిడిముట్లు కలిపే బాణాసంచా, గ్రామమంతా ఒకేసారి ఊరేగింపుగా జాతర కార్యక్రమం నిర్వహించి ఊరి పొలిమేరలో ఉన్న అడవిరాజుల బాబు వారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నామని తెలిపారు. ఈ ఊరి ఎవరెలుపు మా ఇంటి ఎవరు ఉంటాయి. అడవిరాజుల బాబు పండుగ సందర్భంగా ఈ జాతర చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా అది గిరిజనుల పండుగ. ఈ గిరిజనుల పండుగని పూర్వం మా తాతగారు సంగీత పాత్ర గారు వాళ్ళ తరపున చేయడం జరిగింది. దాన్ని ఆనవాయితీగా నేను కూడా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఈ పండుగ నా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగకైనా సరే ఈ ఊరు ఆడపడుచులు కానీ అల్లుళ్ళు కానీ రాకపోవచ్చు, కానీ ఈ పండుగ మాత్రం ఎక్కడెక్కడ సుదూర ప్రాంతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీగా ఈ పండుగకి వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ రాజుల ఆశీస్సులు తీసుకోవడం మొదటి నుంచి గత 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. నా తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ పండుగ ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ పండుగ కూడా ఎప్పుడు కూడా మా కేవలం గ్రామంలో ఉండేది, కానీ అడవిరాజుల పండుగ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ ఉండేది కాదు. తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ పండుగ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ దేవుడికి సేవ చేసుకోవడం మరి ఎంతో పూర్వజన్మ సుకృతం అనుకుంటూ మరి నాకు అవకాశం వచ్చినందుకు మరొకసారి ఈ అడవిరాజుల పండుగ సందర్భంగా మన గ్రామ ప్రజలకి, వచ్చిన చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా ఆ రాజుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేఏ మల్లవరం కోటనందూరు మండలం శ్రీ అడవిరాజుల పండుగ సందర్భంగా ఇది సుమారు ఇంచుమించులో 100 సంవత్సరాలు బట్టి ఇలా కొనసాగుతుంది. ఇది నిశ్చిత ఆయంలో ఫస్ట్ జరిగేది. తర్వాత అక్షరాయుడిగా చేసేవారు. తర్వాత ఆ వారసకంగా గాడి రాజబాబు గారు దాన్ని అలా కొనసాగిస్తున్నారు. ఇంచుమించులో 100 సంవత్సరాలు బట్టి ఇలాగే ఆవిడ నుంచే కొనసాగుతుంది. ఇలాగా ఎన్నో సంవత్సరాలు బట్టి కొనసాగుతున్న దీన్ని ఇలమర్చి దీన్ని ఏదో విధంగా మార్చి వాళ్ళ 6 గ్రూపులుగా మార్చి చేద్దామని చెప్పేసి అని చేశారు. అది ఎన్నటికీ అలాగా జరిగేది కాదు. అది దాని ఆనవాయితీగాలు, దానికి గుణపాఠ గూడాలు అనుభవిస్తున్నారు. ఈ రాయలబాబు పండుగ సందర్భంగా రాయలబాబు గారే చూసుకుంటారు. అది ఇలా చూసుకుంటారని చెప్పేసి అని ఈ సభంగా నేను తెలియజేస్తాను. సంబరాలు ఈ గ్రామంలో ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి. సాయంత్రం 9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయండి. అదే అనవైతిగా ఇప్పుడు ఎలా జరుగుతుంటాయి. అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు.